హలో హాయ్. సో నేను ఇది కటింగ్ వీడియో చూపించాను కదా, స్టిచ్చింగ్కి ఇక టైం దొరికింది, కూర్చున్నాను. 7 అట్లా అవుతుంది ఈవినింగ్. వంట చేసేసాను పిల్లలకి. చేసేసినాక ఇక స్టిచ్చింగ్ ఒకటి మా అత్త బ్లౌజ్ చేద్దామని కూర్చున్నాను. మా పిల్లలైతే అబ్బా నన్నైతే ఏమన్నా సతాయిస్తుర్రా మమ్మీ, పెన్సిల్ లేదు, రబ్బర్ లేదు, అది లేదు ఇది లేదని చీకటి పడ్డాక అడుగుతున్నారు. స్కూల్ నుంచి వచ్చేటప్పుడే కొనుక్కోమని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా చీకటి పడిపోయినాక అది కావాలి ఇది కావాలని హోంవర్క్స్ రాస్తుంటారు కదా, ఆ టైంకి అప్పుడు అడుగుతుంటారు. ఇంకా నాకు విసుగొచ్చి అరిచిన తర్వాత ఇక సైలెంట్ అయిపోయారు. ఇక ఏం చేయాలి తెలియక ఇక మా ఆయనకు మెసేజ్ పెట్టిన, ఒకటి పెన్సిల్ ఒకటి ఎరేజర్ తీసుకురా వచ్చేటప్పుడు అని. ఇంకా ఆయన వచ్చిన తర్వాత అది రాసుకుంటారు ఇక హోంవర్క్. నేనైతే మా అత్తది హెమ్మింగ్ అవేం చేయట్లేదు, ఎందుకంటే తను సింపుల్గానే వేసుకుంటుంది బ్లౌజ్. దానికి హెమ్మింగ్ అవేం అవసరం లేదు, డైరెక్ట్ స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను. చూడండి మీరే, చాలా అంటే చాలా ఈజీ, సింపుల్గా అయిపోతుంది. కటింగ్ అయ్యిందంటే క్రాస్ కటింగే పెట్టాను ఫ్రంట్ బ్లౌజు. ఫస్ట్ ఒకటి స్టిచ్చింగ్ వేసిన తర్వాత దాని మీదకి వెళ్ళి ఒక కుట్టు వేయాలి లైనింగ్ మీద, అప్పుడే మంచిగా అది స్టిఫ్గా అణిగి ఉంటుంది. లేదంటే ఇక అది అస్సలు ఫినిషింగ్ ఉండదు. చాలామంది కుడతారు కానీ ఫినిషింగ్ ఉండదు. నా ఫినిషింగ్ అయితే నేను చాలా ఒక 2-3 ఇయర్స్ తర్వాత వచ్చింది నాకు ఫినిషింగ్ అనేది. ఎట్లా వచ్చిందంటే ఇక తిట్లు పడతా ఉంటే చెడిపోవడము బ్లౌజులు, అట్లా 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 అన్నిట్లో చూసి చూసి నేర్చుకున్న ఫినిషింగ్ అనేది. నాకు తెలిసి నేను అందరిలో ఏం పెద్ద స్టిచ్చింగ్ చేసేసి పెద్ద పర్ఫెక్ట్ ఏం కాదు, వచ్చిన కాడికి కుడతాను, గిరాకు కూడా కుడతాను. ఇప్పటి వరకు అయితే అందరూ మెచ్చుకున్నారు. ఎవరో ఒక్కరో ఇద్దరో ఉంటారు కదా ఎవరికొకరికి నచ్చకుండా ఉంటుంది. అందరికీ మనం నచ్చాలని రూల్ ఏం లేదు కదా, అందరికీ మనం కుట్టే బ్లౌజులు కూడా నచ్చాలని రూల్ ఏం లేదు. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళకి ఒక 100%లో 50 మెంబర్స్కి నచ్చితే ఇంకా 45 మెంబర్స్కి నచ్చకుండొచ్చు. సో దానివల్ల మనం డల్ అయిపోయి నిరాశ పడిపోవడం అసొంటివి అట్లా అస్సలకే చేయకండి. మనం చేసే పనిలో మనము కాన్ఫిడెన్స్గా ఉండి మనకు వచ్చిన వర్క్ని మనం కొనసాగిస్తుంటే ఆటోమేటిక్గా దాంట్లో గుర్తింపు వస్తుంది. అస్సలు మర్చిపోకండి ఈ విషయాన్ని. ఇంకా ఇది మా అత్తమ్మ బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఇక నా బ్లౌజులు ఉన్నాయి 2, అవి కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక్కటి చేసేసి శారీకి కూడా ఫాల్ వేసేసి హెమ్మింగ్ చేసేయాలి. ఇక ఉత్తి బ్లౌజ్కి హెమ్మింగ్, రౌండ్ నెక్కి హెమ్మింగ్ ఏం పెట్టలే, డైరెక్ట్ కుట్టి తిప్పేసి స్టిచ్చింగ్ వేసేసాను. ఉత్తి ఉక్సులు కాజాలు పెడితే అయిపోతుంది. ఇంకొకటి ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ చూసారా, అది కూడా నేను కుట్టుకుంది ఆ శారీ తోటి. ఆ శారీ అంటే నాకు చాలా ఇష్టము. ఎప్పుడో స్టవ్ దగ్గర వంట చేస్తుంటే కొంచెం గాలింది కొంగు, ఇక నాకు ఆ శారీ పడే బుద్ధి కాక దాన్ని డ్రెస్ కుట్టుకున్నా. ఇక డైలీ వేర్ లాగా ఇంట్లో వేసేసుకుంటాను. నాకైతే కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్న, చాలా ఇష్టంగా తీసుకున్న శారీ. ఇంకా ఒక్కోసారి ఏం చేస్తాం, ఇంకా మన టైం బాగాలేనప్పుడు అట్లా అట్లా కాలుతుంటాయి. ఇంకా ఏం చేస్తాం, డ్రెస్సులు చేసేసుకున్నాం, మనకు టాలెంట్ ఉంది కాబట్టి చేసుకున్నాం. అదే బయట ఇవ్వాలంటే ఇప్పుడు దానికి 600-700 అడుగుతుంది. ఇక మా పిల్లలకు కూడా కుట్టాలి. నా బ్లౌజులు అయిపోయిన తర్వాత మా పిల్లలవి స్టిచ్చింగ్ చేయాలి. బయట నుంచి క్లాత్ కొనుక్కొచ్చి కుడదామా, లేకపోతే నేను నా దగ్గర ఉన్న శారీస్ తోటి ఏమన్నా కుట్టేద్దామా అని ఇంకా ఆలోచనలోనే ఉన్నాను. ఈ బ్లౌజులు అయితే అయిపోయిన తర్వాత అప్పుడు నాకు ఇక ఆలోచన వస్తుంది ఏం కుట్టాలి అనేది. మళ్ళీ ఇవి బ్లౌజెస్ అన్నీ కుట్టిన తర్వాత ఇంకా సంక్రాంతికి కావాల్సిన షాపింగ్ ఉంది, చాలా షాపింగ్ చేయాలి. నేను పిండి వంటలు కూడా చేద్దాం అనుకుంటున్నా సంక్రాంతికి. నేను ఎప్పుడు పిండి వంటలు చేసేది అయితే మురుకులు, ఇంకా కారం అప్పలు, కర్జికాయలు చేస్తాను. ఈసారి మరి కర్జికాయలు చేయాలా గవ్వలు చేయాలా అని ఇంకా ఆలోచనలోనే ఉన్నాను. ఇక అప్పటికప్పుడు ఇక ఆలోచన ఏమవుతుందంటే, నాది 2-3 ఆలోచనలు పెట్టుకుంటా మైండ్లో, కానీ ఇక టైం వచ్చేసరికి ఆలోచన మారిపోయి వేరేదేదో చేస్తాను. నాకు తెలిసి అందరు ఆడవాళ్ళు ఇక ఇట్లనే ఉంటారు అనుకుంటున్నాను నేను కూడా. ఇంకా మీరు చూడండి, హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసిన. హ్యాండ్స్కి అయితే ఇక్కడ చంక భాగంలో అయితే జాయింట్స్ పడతాయి, ఎందుకంటే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కదా. మళ్ళీనేమో ఈ జాయింట్స్ పడేది చాలా నాకైతే స్టార్టింగ్లో కొట్టేటప్పుడైతే చిరాకు వచ్చేది, ఈ జాయింట్స్ రేంద్రా బాబు అనుకునేది. ఇంకా లైనింగ్లో అయితే నేను ఇంట్లో ఉండేవే వాడేస్తాను, బయట నుంచి ఏం కొనను. ఎందుకంటే మేము దసరా నవరాత్రులు చేసేటప్పుడు అమ్మవారికి రోజు ఒక బ్లౌజ్ పీసు, గాజులు అవన్నీ అలంకరణకు సంబంధించినవన్నీ అమ్మవారికి సమర్పించుకుంటాము. అట్లా ఇంకా బ్లౌజ్ పీసులు అవి ఉంటాయి కదా, నేను ఇంకా అవి నా దగ్గర పెట్టేసుకుంటాను. ఇట్లా ఏమన్నా బ్లౌజులు కలర్ మ్యాచింగ్ అయితే అవి కుట్టేస్తాను. ఇప్పుడు మా అత్తకు కూడా అట్లనే నేను వెనక ముంగట ఒక లైనింగ్ వేశాను, హ్యాండ్స్కి మాత్రం ఇంకో లైనింగ్ వేశాను. దానికైతే అగరబత్తి మరకలు ఉన్నాయి చూడండి, అదిగోండి
పొకలు పొకలు పడ్డది, అగరబత్తి కాలింది. అయినా సరే అది లోపలే కదా, ఇక హ్యాండ్స్కే కదా. మా అత్త ఏం వేసుకుంటుంది, ఒకసారి వేసుకుంటుంది బ్లౌజు, ఇక పక్కన పడేస్తుంది. ఆ చీర ఓన్లీ పండగలు అప్పుడే కడుతుంది. ఎందుకంటే తను బెడ్ రిడన్ కదా, ఒకరు కట్టాలి, ఆవిడికి చెయ్యాలి పని. ఆమె పొద్దంతా చీర కట్టుకొని ఉండాలంటే ఆమెతో కాదు. ఇంకా అందుకే ఒక పండగలు ఉన్నప్పుడు ఒక్కసారి నేను ఆమెకి చీర కట్టిచ్చేసిన అంటే పొద్దున్న సాయంత్రం దాకా ఉంటుంది. తర్వాత ఇంకెప్పుడు నైటీల పైనే ఉంటుంది. తను కూడా ఒక మంచి ఎంప్లాయీ, ఎస్బీఐలో రిటైర్ అయిపోయింది. రిటైర్ అయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ అవుతుంది తను బెడ్ రిడన్ అయ్యి. పెరాలసిస్ వచ్చింది, సెమీ పెరాలసిస్. ఇక అప్పటి నుంచి ఎంతైనా ఆడవాళ్ళు ఇన్ని రోజులు మనమంతలో మనం స్వయంగా చేసుకొని అన్నీ చేసుకొని ఒకటేసారి ఇట్లా బెడ్ రిడన్లో పడితే ఏ ఆడవాళ్ళకైనా చాలా బాధ ఉంటుంది కదా. నాకైతే ఒక్కోసారి తనని చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది. అందుకనే తను ఇంకా ఏమన్నా సరే నేను ఏం పట్టించుకోను. తను కూడా నన్ను బాగా చూసుకుంటుంది. నా పిల్లల్ని అయితే చక్కగా చూసుకుంటుంది, ఒక్క మాట అననీయదు. నాకు అందుకనే మా అత్తగారు అంటే నచ్చుతుంది. సో మీరు కూడా అత్త వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వండి, ఆటోమేటిక్గా మనకు కూడా ఆ ఏజ్ వస్తుంది, అప్పుడు ఇక మనకు కూడా అర్థమవుతుంది. సో పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఇంకా నెక్స్ట్ 2 బ్లౌజెస్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను. బాయ్. మరి లైక్ అండ్ సబ్స్క్రైబ్.